అందరికీ నమస్కారం. పశ్చిమ బెంగాల్ ఎలక్షన్స్‌కి సంబంధించి, ఆ రాష్ట్రానికి సంబంధించి ఇప్పుడు తాజాగా ఒక విషయం అయితే బయటపడింది. 1 కాదు, 2 కాదు, 3 కాదు, 10లు కాదు. 4000 ఈవీఎంలు అగ్ని ప్రమాదంలో తగలబడిపోయాయి. తగలబడిపోయాయా? లేకపోతే తగలబెట్టేసారా అన్నది విచారణ అయితే కొనసాగుతుంది. తగలబడిపోయింది ఈవీఎంలా? ఇక్కడ ప్రజాస్వామ్యమా? ఏ విషయం అన్నది తేల్చాల్సింది అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వమే. ఎందుకంటే ప్రధానంగా దీనికి సంబంధించి కోల్కతా నగరంలో అలీపూర్ అనేటువంటి ప్రాంతంలో ఈ గవర్నమెంట్ బిల్డింగ్స్ ఏవైతే ఉంటాయో దాంట్లో ఈ పరిపాలనా సముదాయానికి సంబంధించినటువంటి బిల్డింగ్స్‌లో ఓ చోట ఈ ఈవీఎంస్ అన్నీ కూడా స్టోరేజ్ చేయడం జరిగింది. అక్కడ భద్రపరచడం జరిగింది. అయితే మరి ఎలా జరిగిందో అగ్ని ప్రమాదం మొన్న జూన్ 11, 12 తారీఖుల్లో జరిగిందైతే చాలా భారీ అగ్ని ప్రమాదం అని తెలుస్తుంది. అయితే ఆ అగ్ని ప్రమాదంలో మొత్తం 4000 ఈవీఎంలు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు అలాగే వీవీప్యాట్స్‌కు సంబంధించినటువంటి యంత్రాలు కూడా తగలబడిపోయాయి. ఇది ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నటువంటి వార్త. మరి అది ఉద్దేశపూర్వకంగా ఎవరైనా నిప్పంటించారా? సబోటాజ్ అనేటువంటి కోణంలో అంటే ఉద్దేశపూర్వకంగా ఎవరన్నా నిప్పంటించారా అన్న కోణంలో అయితే మాత్రం విచారణ జరుగుతుంది. దీనికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం సిట్టు విచారణకు కూడా ఆదేశించింది. ఇవన్నీ మామూలుగా జరిగేటువంటియే. కానీ తగలబడిపోయిన ఈవీఎం మిషన్లకైతే సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఎవరిది? అక్కడ ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్‌దే దీని బాధ్యత. వీటిని పరిరక్షించవలసిన బాధ్యత ఒక ఎలక్షన్ కంప్లీట్ అయ్యి ఇంకా 2 నెలలు కూడా పూర్తవ్వలేదు. అప్పుడే ఒక చోట ఈవీఎంలు తగలబడిపోయాయంటే ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఎలక్షన్స్ మీద నమ్మకం ఏముంటది? ఇది పూర్తిగా బీజేపీ కుట్రే అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అలాగే తృణమూల్ కాంగ్రెస్ పార్టీ 2 పార్టీలు ప్రతిపక్ష పార్టీలు ఇవన్నీ కూడా బీజేపీ కుట్రే. పూర్తిగా వాళ్ళ యొక్క కుట్రతోటి ఇవన్నీ తగలబడిపోయని చెప్పి ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. మరోపక్క అక్కడ సంబంధించినటువంటి ఒక రాష్ట్ర మంత్రి ఒక ఆయన కౌశిక్ చౌదరి అనే ఆయన ఈ ఈవీఎంలు చూస్తుంటే మొన్న ఎలక్షన్స్‌లో వాడినవి అన్నట్టుగా చెప్పినట్టు వార్తలు వచ్చాయి. మరి అందులో నిజం ఎంత ఉందో ఏంటన్నది తెలీదు. దీనికి సంబంధించి ఎలక్షన్ కమిషన్‌తో పాటు ఈసీఐఎల్ ఇంజినీర్లు అంటే ఎలక్ట్రిసిటీకి బోర్డుకి సంబంధించినటువంటి ఇంజినీర్లు వాళ్ళందరూ కూడా వచ్చి అక్కడ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఏ రకంగా కాలిపోయి ఏం జరిగిందన్న అంశంపై సమీక్షించడం జరుగుతుంది. అయితే ఇవన్నీ ఎలా ఉంటే ఈ ఈవీఎం మిషన్లు అన్నవి ప్రత్యేకించి అవి ఏ నియోజకవర్గానికి చెందినవి, ఎక్కడ బూతులకు చెందినవి, ఏ ప్రాంతంలో చెందినవి, ఎలక్షన్లో వీటి యొక్క ప్రభావం ఎలా ఉంది, అందులో ప్రతి డేటా కూడా అందులో ఉంటుంది. అటువంటి ఈవీఎంలను భద్రపరచవలసినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంది. కానీ ఈరోజు తగలబడిపోయే పరిస్థితికి వీవీప్యాట్ యంత్రాలు కూడా తగలబడిపోయే పరిస్థితుల్లోకి వెళ్ళిపోయిందంటే దీన్ని ఏ కోణంలో చూడాలి? ప్రధానంగా దానికి సంబంధించి ప్రతి ఈవీఎం మిషన్కి ఒక ప్రత్యేకమైన ట్యాగ్ ఉంటుంది. ఒక యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఒకటి ఉంటుంది. అలాగే డిప్లాయ్మెంట్ హిస్టరీ ఉంటుంది. ఇవన్నీ కూడా ఉంటాయి. అది ఏ నియోజకవర్గానికి చెందింది, ఏ బూత్కి చెందింది, ఈ హిస్టరీ అంతా కూడా అందులోనే ఉంటుంది. అటువంటిది ఈరోజు అవి తగలబడిపోయి అన్న దానిపై ఎలక్షన్ కమిషన్ ప్రజలకు ఏం సమాధానం చెప్తుందో కూడా వేచి చూడాల్సి ఉంది. ప్రధానంగా ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దీనికి సంబంధించి రెస్క్యూ టీం కూడా ఆ అగ్ని ప్రమాదం జరిగినప్పుడు మొత్తం వచ్చారు, మంటలు అదుపు చేశారు. ఒక వ్యక్తిని ఆ మంటలో చిక్కుకున్న వ్యక్తిని కాపాడారన్నారు. ఆ వ్యక్తిని కూడా విచారించాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ప్రధానంగా ఈ ఎలక్షన్ ఫలితాలకు ముందు అంటే మన పశ్చిమ బెంగాల్లో జరిగిన ఎలక్షన్ ఫలితాలకు ముందు మమతా బెనర్జీ కొన్ని సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అంటే అక్కడ సంబంధించి ఆ వాతావరణానికి సంబంధించి ఏదైతే స్ట్రాంగ్ రూమ్స్ ఉన్నాయో ఈవీఎంలు భద్రపరిచినటువంటి స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర విద్యుత్ సరఫరా నిలిపివేశారని, అక్కడ సీసీటీవీలు కొన్ని వాటిలో సరిగా పనిచేయట్లేదని, ముఖ్యంగా భవానీపూర్ అనేటువంటి పోలింగ్ బూత్ ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఈవీఎంలకు సంబంధించిన స్ట్రాంగ్ రూమ్లో సీసీటీవీలో అనుమానాస్పదమైనటువంటి వీడియోలు ఉన్నాయని, వీటన్నింటికి సంబంధించి మమతా బెనర్జీ ముందు నుంచి కూడా దీనిపై డౌట్ వ్యక్తం చేస్తూనే ఉన్నారు. మొత్తానికి ఎలక్షన్ అయిపోయింది, కౌంటింగ్ అయిపోయింది, టీఎంసీ అయితే ఓడిపోయింది, అది వేరే విషయం. కానీ ఇప్పుడు ప్రత్యేకించి ఈ ఈవీఎం మిషన్లు తగలబడిపోవటం అన్నది తగలబడిపోయిందో తగలబెట్టేస్తారో ఈ అంశాన్ని చాలా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అంశం. ప్రజాస్వామ్యంలో ఈ వీవీప్యాట్స్కి సంబంధించి కానీ వీటిపై కానీ ఇంకా ఎక్కడ స్పష్టత లేదు. మొన్న ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఎలక్షన్ గురించి కూడా పరకాల ప్రభాకర్ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్లో అసాధారణమైనటువంటి రీతిలో ఇక్కడ ఓటింగ్ నమోదైంది. అర్ధరాత్రి 11:30 దాటిన తర్వాత తెల్లవారుజాము వరకు కూడా అసాధారణ స్థితిలో అంటే సుమారు 17 లక్షల ఓట్ల వరకు పోలయ్యాయి. ఇది ఎలా సాధ్యం? ఒకవేళ పోలింగ్ బూత్లో 5 గంటల వరకు ఉన్న వాళ్ళు లోపలికి తీసుకొచ్చినా 8 గంటల వరకు నమోదైనటువంటి పోలింగ్ శాతం ఒకలాగుంటే ఆ తర్వాత అర్ధరాత్రి దాటిన తర్వాత అసాధారణమైన రీతిలో పోలైనటువంటి ఈ ఓట్లన్నీ కూడా వీటికి సంబంధించి 3500 బూతుల్లో ఉన్నటువంటి ఈవీఎం మిషన్ల గురించి ఆయన అనుమానాలు రేకెత్తించడం జరిగింది.
అనేక వ్యాఖ్యలు చేశారు, వీడియోలు చేశారు. దీని మీద ప్రభుత్వం స్పందించట్లేదు. దానికి సంబంధించి ఆయన అడుగుతున్నారు, ఫార్మ్ 17(c)కి సంబంధించినటువంటి డేటాను ప్రజల ముందు ఉంచండి. ప్రతి బూత్ యొక్క వివరాలు, డేటాను కూడా ప్రజల ముందుకు తీసుకురండి అని చెప్పి ఆయన చెప్తున్నా సరే దీనిపై స్పందించినటువంటి ప్రభుత్వాలు కనీ విని ఎరగనటువంటి మెజారిటీలు. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఈవీఎం మిషన్ల మీద ఇప్పుడుగా ప్రజల్లో చాలా అపోహ ఉంది. రేపు పొద్దున ఎలక్షన్ కండక్ట్ చేస్తే ఈవీఎం మిషన్లో ఓటేయడం కూడా ప్రజలు రాని పరిస్థితి ఉంటే ఎలాగా మనం ఓటేసినా ఆ ప్రభుత్వాలే వస్తున్నాయి, మనం వేసిన దానికి ఓట్లు ఎట్టెళ్తున్నాయో తెలియట్లేదని ఒక అసహనమైనటువంటి పరిస్థితుల్లో ప్రజలు వెళ్ళిపోతే దానికి ప్రభుత్వాలు ఏం సమాధానం చెప్తే దీనికి జవాబుదారీ తనం ఉండాలి కదా. ఎలక్షన్ కమిషన్ దీనిపై స్పందించాల్సిన అవసరం ఉంది కదా. ఒక సిట్ విచారణ ఏర్పాటు చేసి ఆ విచారణ ప్రజలందరూ మర్చిపోయిన తర్వాత ఎప్పుడో దానికి ఇలా జరిగింది, ఒక షార్ట్ సర్క్యూట్ అనో లేకపోతే ఏదో ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఈ వ్యక్తే ఉద్దేశపూర్వకంగా అక్కడ నిప్పంటించాడనో తమ బాధ్యతను వదిలించేసుకుంటూ ఇప్పుడు జరిగిన నష్టానికి బాధ్యత ఎవరిది? అవి ఏ ప్రాంతాలకు సంబంధించినవి, ఏ నియోజకవర్గానికి సంబంధించినవి, ఎప్పుడు వాడారు, వాటి యొక్క ట్యాగ్ నంబర్లు, వాటి యొక్క పోలింగ్ నెంబర్లు, నియోజకవర్గ నెంబర్లతో పాటు పూర్తిగా వాటి వివరాలు బయట పెట్టవలసిన బాధ్యత ఎలక్షన్ కమిషన్కు ఉంది. వారు ఈ రకంగా స్పందిస్తారు, వారి ఈ వివరాలన్నీ బహిర్గతం చేస్తారా లేదా, లేకపోతే ఈ తగలపడిపోయిన మిషన్ల అంశంలో కేంద్ర ప్రభుత్వం కూడా ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకుంది? ఇప్పుడు మళ్ళీ త్వరలో కొన్ని ఎన్నికలు రాబోతున్నాయి. అప్పుడు కూడా ఈ విధంగా ఈవీఎం మిషన్లు వాడితే ప్రజలకు నమ్మకం లేకపోతే ప్రధానంగా బ్యాలెట్ ఓటే, అంటే పెద్ద పెద్ద దేశాల్లో కూడా, అమెరికా వంటి దేశాల్లో కూడా బ్యాలెట్ ఓటే ఉపయోగిస్తున్న సమయంలో ఇక్కడ ప్రధానంగా ఈవీఎం మిషన్స్ మీదే అన్ని ఓటింగ్ అంతా కూడా ఎలక్షన్ అంతా ముందుకు వెళ్తూ జరుగుతూ ఉంది. అలాంటప్పుడు ఈ ఈవీఎం మిషన్లు కూడా తగలబడిపోయే పరిస్థితి వస్తే ప్రజలు దేన్ని విశ్వసిస్తారు? ప్రజాస్వామ్యంపై ఉన్నటువంటి నమ్మకం కోల్పోతుంది ఎలక్షన్ కమిషన్ అని ప్రధానంగా అనుకోవచ్చా? అంటే ఇక్కడ తగలబడిపోయినటువంటి ఈవీఎంలకు సమాధానం చెప్పవలసిన బాధ్యత లేదు. ఇప్పటి వరకు కూడా ఎలక్షన్ కమిషన్ దీనిపై స్పందించలేదు. ప్రమాదం జరిగిన 2 రోజుల తర్వాత ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 11వ తారీఖున 12వ తారీఖున జరిగితే తర్వాత తెలిసింది లేటుగా. మరి ఇప్పుడు దాన్ని పర్యవేక్షిస్తున్నారు గవర్నమెంట్, అక్కడ ఉన్నటువంటి విచారణ జరుగుతుంది. దీనిపై ఈ జరిగిన ప్రమాదంపై ముందు తక్షణం ప్రజల్లో ఉన్నటువంటి అపోహలు తొలగించవలసిన బాధ్యత ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్కి, ప్రభుత్వానికి ఉంది. కాబట్టి వాళ్ళు ఏ రకమైనటువంటి సమాధానం చెప్తారో ఓటేయడం కూడా ప్రజలు రాని పరిస్థితి ఉంటే ఎలాగా మనం ఓటేసినా ఆ ప్రభుత్వాలే వస్తున్నాయి, మనం వేసిన దానికి ఓట్లు ఎట్టెళ్తున్నాయో తెలియట్లేదని ఒక అసహనమైనటువంటి పరిస్థితుల్లో ప్రజలు వెళ్ళిపోతే దానికి ప్రభుత్వాలు ఏం సమాధానం చెప్తే దీనికి జవాబుదారీ తనం ఉండాలి కదా. ఎలక్షన్ కమిషన్ దీనిపై స్పందించాల్సిన అవసరం ఉంది కదా. ఒక సిట్ విచారణ ఏర్పాటు చేసి ఆ విచారణ ప్రజలందరూ మర్చిపోయిన తర్వాత ఎప్పుడో దానికి ఇలా జరిగింది, ఒక షార్ట్ సర్క్యూట్ అనో లేకపోతే ఏదో ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఈ వ్యక్తే ఉద్దేశపూర్వకంగా అక్కడ నిప్పంటించాడనో తమ బాధ్యతను వదిలించేసుకుంటూ ఇప్పుడు జరిగిన నష్టానికి బాధ్యత ఎవరిది? అవి ఏ ప్రాంతాలకు సంబంధించినవి, ఏ నియోజకవర్గానికి సంబంధించినవి, ఎప్పుడు వాడారు, వాటి యొక్క ట్యాగ్ నంబర్లు, వాటి యొక్క పోలింగ్ నెంబర్లు, నియోజకవర్గ నెంబర్లతో పాటు పూర్తిగా వాటి వివరాలు బయట పెట్టవలసిన బాధ్యత ఎలక్షన్ కమిషన్కు ఉంది. వారు ఈ రకంగా స్పందిస్తారు, వారి ఈ వివరాలన్నీ బహిర్గతం చేస్తారా లేదా, లేకపోతే ఈ తగలపడిపోయిన మిషన్ల అంశంలో కేంద్ర ప్రభుత్వం కూడా ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకుంది? ఇప్పుడు మళ్ళీ త్వరలో కొన్ని ఎన్నికలు రాబోతున్నాయి. అప్పుడు కూడా ఈ విధంగా ఈవీఎం మిషన్లు వాడితే ప్రజలకు నమ్మకం లేకపోతే ప్రధానంగా బ్యాలెట్ ఓటే, అంటే పెద్ద పెద్ద దేశాల్లో కూడా, అమెరికా వంటి దేశాల్లో కూడా బ్యాలెట్ ఓటే ఉపయోగిస్తున్న సమయంలో ఇక్కడ ప్రధానంగా ఈవీఎం మిషన్స్ మీదే అన్ని ఓటింగ్ అంతా కూడా ఎలక్షన్ అంతా ముందుకు వెళ్తూ జరుగుతూ ఉంది. అలాంటప్పుడు ఈ ఈవీఎం మిషన్లు కూడా తగలబడిపోయే పరిస్థితి వస్తే ప్రజలు దేన్ని విశ్వసిస్తారు? ప్రజాస్వామ్యంపై ఉన్నటువంటి నమ్మకం కోల్పోతుంది ఎలక్షన్ కమిషన్ అని ప్రధానంగా అనుకోవచ్చా? అంటే ఇక్కడ తగలబడిపోయినటువంటి ఈవీఎంలకు సమాధానం చెప్పవలసిన బాధ్యత లేదు. ఇప్పటి వరకు కూడా ఎలక్షన్ కమిషన్ దీనిపై స్పందించలేదు. ప్రమాదం జరిగిన 2 రోజుల తర్వాత ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 11వ తారీఖున 12వ తారీఖున జరిగితే తర్వాత తెలిసింది లేటుగా. మరి ఇప్పుడు దాన్ని పర్యవేక్షిస్తున్నారు గవర్నమెంట్, అక్కడ ఉన్నటువంటి విచారణ జరుగుతుంది. దీనిపై ఈ జరిగిన ప్రమాదంపై ముందు తక్షణం ప్రజల్లో ఉన్నటువంటి అపోహలు తొలగించవలసిన బాధ్యత ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్కి, ప్రభుత్వానికి ఉంది. కాబట్టి వాళ్ళు ఏ రకమైనటువంటి సమాధానం చెప్తారో మనం అందరూ కూడా వేచి చూడాల్సి ఉంది.